హాయ్, ఈ సాఫ్ట్ రైస్ ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనం ఈ ఉప్పుడు బియ్యం తీసుకుందాం. ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ రైసు. ఇవి మనకి అమెజాన్లో కూడా దొరికిపోతాయి. ఇవి మనం ఒక 3 గ్లాసెస్ తీసుకుందాం. ఈ గ్లాస్ చూడండి, ఈ గ్లాస్తో మనం ఒక 3 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకుందాం. 1, 2, 3. సో వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఒక 7 నుండి 8 గంటల వరకు నానబెట్టుకుందాం సపరేట్గా. ఇంకో పాత్రలో మనం మినపప్పు తీసుకుందాం. మినపప్పు ఒక గ్లాసు, అదే గ్లాస్తో దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం. ఈ రైస్లో ఒక టీ స్పూను మీరు మెంతులు వేసుకున్నారనుకోండి, చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి. ప్లస్ దోశలు చాలా క్రిస్పీగా బ్రౌన్గా వస్తాయి. సో వీటిని మనం 7 to 8 అవర్స్ నానబెట్టేసుకున్నాం. చూడండి, ఇడ్లీ రైసు ప్లస్ మెంతులు చాలా బాగా నానిపోయి, మినపప్పు కూడా బాగా నానిందనమాట. సో వీటిని సపరేట్గా మనం రుబ్బుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం రైసు, మెంతులు వీటిని బాగా రుబ్బేసుకుందాం. ఇది చూడండి, ఇలా రుబ్బాను. రుబ్బుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను ఎలా అనేసి. ఇలా చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. తర్వాత వీటికి కొంచెం రవ్వగా ఉన్నా పర్వాలేదు. చూడండి, అంత రవ్వగా ఉంటే పర్వాలేదు. మినపప్పు మెత్తగా రుబ్బుకోవాలి, రైసు అంత రవ్వగా ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు మనం మినపప్పు రుబ్బేసుకుందాం. మినపప్పు మాత్రం చాలా సాఫ్ట్గా మనం రుబ్బుకోవాలి. ఎంత సాఫ్ట్గా రుబ్బుకుంటే అంత సాఫ్ట్గా మనకి ఇడ్లీస్ వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, దూదిలాగా. సో వీటిని మనం ఈ బియ్య పిండిలో కలిపేసుకుందాం. ఈ మినపప్పు ప్లస్ ఈ బియ్యము, మెంతులు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో మీరు కలుపుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండి కూడా బాగా పొంగుతుంది అనమాట. సో ఇలాగా చూడండి, అలా కన్సిస్టెన్సీలో మంచిగా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మీరు కలిపి పెట్టేసుకోండి 7 to 8 అవర్స్. మీరు రాత్రి కలిపి పెట్టేసుకుంటే పొద్దునకల్లా, ఉదయానికల్లా చాలా మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పాత్రలో ఫుల్గా ఉంది కదండి, ఇంత ఇలా నింపుకోకండి, కొంచెం గ్యాప్ ఉంచండి. మీరు గ్యాప్తో మనం ఇలా చూడండి, ఇంత గ్యాప్తో మనం పెట్టుకోవాలన్నమాట. రాత్రి పిండి కలుపుకొని ఒక వేలు, మనం ఇండెక్స్ ఫింగర్ అంతా గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పొద్దున పొంగిన తర్వాత ఒకసారి మనం గ్యాప్ లేదనుకోండి, మొత్తం పొంగి బయట కింద పడిపోతుంది అన్నమాట, వేస్ట్ అయిపోతుంది. ఇలా పెట్టుకుంటే మనకి నీట్గా అందులోనే పొంగి అందులోనే ఉండిపోతుంది అనమాట. సో అంత గ్యాప్ ఉంచుకొని మీరు పెట్టుకోండి. సో దీన్ని బాగా నైట్ కలిపేసుకొని మూత పెట్టేయండి. ఉదయం మనం చూద్దాం ఎంత బాగా పొంగుతుంది అనేసి. సో ఉదయం నేను తీసి చూసేసరికి చూడండి ఎలా ఉందో, ఎంత బాగా పొంగిందో. 1 ఇంచు మాత్రమే గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంత గ్యాపే మిగిలింది, అంటే ఒక 2 ఇంచెస్ వరకు అది పొంగిందనమాట. సో దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక స్పూన్తో, ఎంత బాగా పొంగింది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా తీయండి. వావ్, చూడండి ఎంత ఫ్లఫీగా నురుగులాగా వచ్చేసింది అనమాట. అంత బాగా పొంగిందనమాట పిండి. సో దీనిలో మనం కొంచెం ఒక 1/4 గ్లాసు నీళ్ళు పోసుకొని, ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకొని మనం ఇడ్లీలు పోసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను ఒక టీ స్పూను ఉప్పు వేసేసి కొంచెం ఒక 1/4 గ్లాసు నీళ్ళు వేసేసి కలిపాను అనమాట. చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి, ఎంత ఉంటే చాలండి. ఎక్కువ పలచగా కూడా చేసుకోకండి. పలచగా చేసుకుంటే మొత్తం ప్లేట్లో అవంతా కారి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటే ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుందాం. అప్పుడు నీట్గా శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట, అంటుకోకుండా ప్లేట్లకి. సో వీటిని మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లా చేతులతో అయినా వేలుతో అయినా స్ప్రెడ్ చేసేయచ్చు. తర్వాత ఈ పిండి ఇందులో పోసేసుకోండి. అన్నిట్లో పోసేసి ఇప్పుడు మనం 7 to 8 minutes వరకు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం ఇడ్లీ కుక్కర్లో. సో నేను ఇప్పుడు 2 ప్లేట్లు పెట్టాను. ఈ 2 ప్లేట్లు ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి దింపేస్తాను అనమాట. సో ఇడ్లీ పాత్రలో మీరు 1.5 గ్లాసు నీళ్ళు పోసి మరగబెట్టుకోండి. మరిగిన తర్వాతే మీరు ఈ స్టాండ్ పెట్టుకోవాలన్నమాట, ఇడ్లీ స్టాండ్. చల్లగా ఉన్నప్పుడు పెట్టకండి, మరిగిన తర్వాత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. 7 to 8 minutes అంతే. మీరు ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 minutes తర్వాత మీరు తీసి చూడండి ఎలా ఉంటుందని. ఇప్పుడు 7 minutes అయిపోయిందండి. మనం తీసి చూద్దాం ఎలా వచ్చిందో, ఇడ్లీలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇడ్లీలు ఉడికే లేదా అని తెలవడానికి ఏం చేస్తామంటే ఒక చిన్న టెస్టు.
మీరు ఒక చెంచా అయినా లేకపోతే షార్ప్గా ఉండే ఒక కత్తి అయినా తీసుకొని ఇలా దూర్చి అందులో చూడండి, తీయండి బయటికి. ఏం అంటుకోకుండా బయటకు వచ్చేస్తే ఓకే, ఉడికిపోయినట్టు. కొంచెం అంటిందంటే మీరు 1 మినిట్ ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవచ్చు అనమాట. సో వెంటనే తీసేసి మనం ఒక 2 మినిట్స్ బయట పెట్టుకుందాం. బయట పెట్టిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఇడ్లీలు తీద్దాం. ఇది చిన్న చూసారా హస్తం ఎంత బాగుందో క్యూట్గా. ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, ఇడ్లీలు ప్రత్యేకంగా ఇడ్లీలు తీయడానికే. సో ఇడ్లీలు మనం తీద్దాము. ఎలా తీసిన తర్వాత చూడండి, ఏం అంటుకోలేదు ఆ గిన్నెకి కదా, ఎంత బాగుందో. మళ్ళీ మీకు ఇప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు, అది టచ్ చేసి చూడండి ఎంత బాగుంటాయో, ఫ్లఫీగా. వావ్, సూపర్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. మీకు తుంచి చూపిస్తాను. తుంచి లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయింది, ప్లస్ సాఫ్ట్గా ఉందన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీనికి నేను బీరకాయ చట్నీ చేశాను, ప్లస్ చట్నీ పొడి వేసానండి. ఇవి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేసి. చాలా ఈజీ, నేను చాలా రోజులు చేయలేదు, అంత సాఫ్ట్గా రావని, కానీ ఇప్పుడు చేసిన తర్వాత చాలా బాగున్నాయి. చూసి నాకు